వెల్కమ్ టు మై ఛానల్ కమల్ ఎస్క్యూఎల్ క్లాసెస్ ఇన్ తెలుగు. తెలుగులో ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ క్లాసెస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మనం పిఎల్ఎస్క్యూఎల్ క్లాసెస్ తెలుగులో నేర్చుకుంటున్నాం, చూస్తున్నాం ఇప్పుడు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్యాకేజెస్. ఆల్రెడీ మనం ఫంక్షన్స్, ప్రొసీజర్స్, ఓకే, లాస్ట్ ట్రిగ్గర్స్ అయిపోయినాయి. లాస్ట్ వన్ ప్యాకేజెస్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో కంపల్సరీ మన ప్రీవియస్ క్లాసులు అయితే చూడండి. ఓకే, మన ఎస్క్యూఎల్ క్లాసులు కానీ మన పిఎల్ఎస్క్యూఎల్ క్లాసులు కానీ ప్రీవియస్ క్లాసులు చూడండి. ఓకే, అది చూస్తేనే మీకు ఫర్దర్గా ఇవన్నీ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎవరైనా పాత వీడియోస్ ఎవరైనా చూడకపోతే మీకు కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం, ప్యాకేజెస్. ఓకే, సో ఇది కూడా డేటాబేస్ ఆబ్జెక్ట్. ఓకే, యాజ్ యూజువల్ మనకి ఈ ఫంక్షన్స్ ఇవన్నీ ఎలా స్టోర్ అవుతాయో సో ఆటోమేటిక్గా ప్యాకేజెస్ కూడా స్టోర్ అయిపోతాయి డేటాబేస్లో. సో ఫస్ట్ చూద్దాం. ఇట్ ఈస్ డేటాబేస్ ఆబ్జెక్ట్. ఇట్ గ్రూప్స్ లాజికల్లీ రిలేటెడ్ PLSQL టైప్స్ ఆబ్జెక్ట్ సబ్ ప్రోగ్రామ్స్. ఓకేనా, ఇది కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్, ఓకేనా, ప్రొసీజర్స్. సో అవన్నీ దీంట్లో మనకి వచ్చేస్తాయి ఈ ప్యాకేజెస్లో. ఓకేనా, సో దీంట్లో ప్యాకేజెస్ మనం రైట్ చేయాలంటే, ఓకేనా, ప్యాకేజెస్ ప్రోగ్రామ్ మనం రాయాలంటే దాంట్లో రెండు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్, తర్వాత బాడీ. అంటే స్పెసిఫికేషన్ అంటే ఈ బాడీ అనేది ఎలా ఉండాలో ఫస్ట్ మనం స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకేనా, స్పెసిఫై చేసి దానికి సంబంధించి ఎక్స్టెన్షన్గా బాడీ అనేది మనం రాయాలి. ఓకే, సో ప్యాకేజెస్లో రెండు పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి స్పెసిఫికేషన్ పార్ట్, అంటే తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అనమాట. ఓకే, తర్వాత ప్యాకేజ్ కెనాట్ బి ఇన్వోక్డ్ డైరెక్ట్లీ. ప్యాకేజ్ని డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయలేం. ఓకేనా, కాకపోతే మనకి ప్రొసీజర్స్, ఫంక్షన్స్ డైరెక్ట్గా మనం చేస్తున్నాం ఇన్వోకింగ్ అనేది, కాకపోతే ప్యాకేజెస్ అనేవి డైరెక్ట్గా ఇన్వోకింగ్ చేయలేం. సో ట్రిగ్గర్స్ మళ్ళీ డిఫరెంట్. ట్రిగ్గర్స్ అనేది ఫైర్ అయ్యే ఈవెంట్ కాబట్టి అది డిఫరెంట్. ఓకే, సో మనకి ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్. సో ప్రొసీజర్స్, ఫంక్షన్స్ వచ్చేసి మనం డైరెక్ట్గా ఇన్వోకింగ్ చేస్తున్నాం, కానీ ప్యాకేజెస్ అని డైరెక్ట్గా చేయడానికి కుదరదు. కాంట్ బి పారామీటరైజ్డ్. ఓకే, కాంట్ బి నెస్టెడ్. నెస్టెడ్లో అంటే నెస్టెడ్ యూజ్ చేయడానికి కుదరదు. ఓకే, పారామీటర్ వాల్యూస్ మనకి డైరెక్ట్గా పాస్ చేయలేం కాబట్టి ఆటోమేటిక్గా పారామీటర్ వాల్యూస్ డైరెక్ట్గా ఇవ్వడానికి కుదరదు. సో చూద్దాం, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇట్ అలౌస్ ఒరాకిల్ సర్వర్ టు రీడ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇంటూ మెమొరీ ఎట్ వన్స్. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే ఒరాకిల్ సర్వర్కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ రీడ్ చేయడానికి, ఒక మెమొరీలో ఉన్న మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఒకసారి రీడ్ చేయడానికి ఈ ప్యాకేజెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, when we call package in PLSQL construct for the first time, the whole package is loaded into memory at once. ఓకేనా, సో ఒక ప్యాకేజీని మనం కాల్ చేస్తున్నామంటే, ఓకేనా, PLSQL కన్స్ట్రక్ట్లో సో హోల్ ప్యాకేజ్ అనేది మెమరీ స్పేస్లోకి అనమాట లోడ్ అయిపోతుంది. ఓకే, మెమరీ లొకేషన్లోకి లోడ్ అయిపోతుంది. సో కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ప్యాకేజ్. ఓకేనా, ఆల్రెడీ చెప్పాను కదా, కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, వేరియబుల్స్. ఓకే, సో ఈ ప్యాకేజెస్ వచ్చేసి ఎక్కడెక్కడ స్టోర్ అయి ఉంటుందంటే టేబుల్స్, ఆల్ అండర్ స్కోర్ సోర్స్, ఆల్ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్, డిబి అండర్ స్కోర్ ఆబ్జెక్ట్, యూజర్ అండర్ స్కోర్ సోర్స్. ఈ 4 టేబుల్స్లో మన ప్యాకేజెస్ అనేవి స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఓకే, మనం ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత డేటాబేస్లో స్టోర్ అవుతాయి కదా, ఈ టేబుల్స్లో స్టోర్ అవుతాయి. మనం ఒకసారి చూసుకొని వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ టేబుల్స్ ఆల్రెడీ చెప్పాను, స్పెసిఫికేషన్ చేయాలి, బాడీ చేయాలి. ఓకేనా, మనం ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఆ రెండు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఇది సింటాక్స్ అనమాట. స్పెసిఫికేషన్కి క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్, ప్యాకేజ్ నేమ్ అనమాట ఇది. ఓకే, ఈజ్ ఆర్ యాస్, మన వేరియబుల్ డిక్లరేషన్, మనకి ప్రోగ్రామింగ్ ఇదంతా ఆల్రెడీ తెలుసు కదా. నెక్స్ట్ ఎండ్. ఓకే, ఇది సింపుల్గా ఉంటుంది అనమాట స్పెసిఫికేషన్ అనేది.
ఓకే, నెక్స్ట్ బాడీ అనేది దానికి ఎక్స్టెన్షన్. ఓకే, ఇక్కడ చూసే ప్యాకేజ్ బాడీ అని ఇచ్చున్నాం. ఫస్ట్ లో మాత్రం ఓన్లీ జస్ట్ సింపుల్ గా ప్యాకేజ్ ఇచ్చాము, ఇది స్పెసిఫికేషన్ కాబట్టి. ఇక బాడీ కాబట్టి మనం బాడీ అని ఇస్తున్నాం. ఇక్కడ మన ప్యాకేజ్ నేమ్ ఏదైతే ఉందో, ఇక్కడ క్రియేట్ చేసిన ప్యాకేజ్ నేమ్ ఏదైతే ఉందో స్పెసిఫికేషన్ లో ఆ నేమే ఇవ్వాలి ఇక్కడ. సో మిగిలిన పార్ట్ అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఓకే, మన ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సింపుల్ గా ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ బాడీ పార్ట్ అనేది క్రియేట్ చేసి డైరెక్ట్ ఎండ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకని మనం ఇక్కడ ప్రొసీజర్ యూజ్ చేస్తున్నాం. సో అది మస్ట్ అండ్ షుడ్ బై యూజ్ చేయాలి కాబట్టి. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇన్వర్కింగ్ ప్యాకేజ్ కన్స్ట్రక్ట్ ఇన్వర్కింగ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి P1 అనేది ప్యాకేజ్ నేమ్. ఓకే, P1 అనేది ప్యాకేజ్ నేమ్, ప్రొసీజర్ నేమ్. ఓకే, ప్రొసీజర్ నేమ్ ఒక ప్యాకేజ్ లో ఉన్న ప్రొసీజర్ నేమ్ అనేది P1 అనమాట. సో ఇది ప్రొసీజర్ కాబట్టి డైరెక్ట్ EXEC ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. సో EXEC ఇచ్చేసి ప్యాకేజ్ నేము, ప్రొసీజర్ నేము, ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో అలా ఇవ్వచ్చు. ఒకవేళ మనం ఇది వచ్చేసి ఒకవేళ ఈ P1 అనేది ఫంక్షన్ అయితే మనం ఒక వాల్యూకి అసైన్ చేస్తాం కదా. సో డిక్లేర్ చేసేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి వాల్యూ అసైన్ చేస్తాం కదా ఫంక్షన్ ని. సో ఏది మనం చేయాలన్నా ప్యాకేజ్ నేమ్ అనేది ముందు వస్తుంది. ఓకే, ప్యాకేజ్ నేమ్ డాట్ సమ్ ప్రొసీజర్ అయితే ప్రొసీజర్ ఎగ్జిక్యూషన్, ప్యాకేజ్ ఫంక్షన్ అయితే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం ఒక ప్యాకేజ్ ని ఇన్వోకింగ్ అదే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఓకే, write a PLSQL package to display total number of two numbers by procedure and multiplication of two numbers by function. రెండు యూజ్ చేసాం దీంట్లో. ఓకే, ప్రొసీజర్ యూజ్ చేసుకొని టూ నెంబర్స్ టోటల్ కావాలి. ఓకేనా, ఫంక్షన్ యూజ్ చేసుకొని టూ నెంబర్స్ మల్టిప్లికేషన్ కావాలి. సో ఇక్కడ రెండు యూజ్ చేసాం కాబట్టి ఒకే ఎగ్జాంపుల్లో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సో ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ప్యాకేజీ స్పెసిఫికేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ నేమ్ అనమాట. ఇది ఈజ్ ఆర్ యాజ్ ఇచ్చుకోవచ్చు కదా. యాజ్ ప్రొసీజర్ మనకి రెండు కావాలి కాబట్టి ప్రొసీజర్ ఫంక్షన్. ప్రొసీజర్ వచ్చేసి యాడ్ నెంబర్ కదా. సో ప్రొసీజర్ నేమ్ ఇచ్చున్నాము. యాడ్ నెంబర్ కాబట్టి రెండు నెంబర్సే కాబట్టి ఇన్ నెంబర్స్ అనమాట, ఇన్ పారామీటర్ ఇచ్చేసాం. ఓకే, అలాగే నెక్స్ట్ ఫంక్షన్ అనేది ఫంక్షన్ నేమ్ ఇచ్చున్నాం. ఫంక్షన్ మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ నెంబర్ ఇచ్చున్నాం. ఇది కూడా రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం, ఇన్ పారామీటర్ వేరియబుల్స్. సో ఈ రెండు నెంబర్ వాల్యూసే కాబట్టి రిటర్న్ నెంబర్. ఓకేనా, రిటర్న్ నెంబర్, ఎందుకంటే మనం ఫంక్షన్ ఇచ్చినప్పుడు రిటర్న్ వాల్యూ ఇవ్వాలి కదా. సో రిటర్న్ నెంబర్. సో అండ్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేసాం. ఇక్కడ చూసారా, గ్లోబల్ వేరియబుల్ ఆర్ పబ్లిక్ వేరియబుల్. సో ఈ వేరియబుల్ ని మనం బాడీలో కూడా యూజ్ చేయొచ్చు. సో రిజల్ట్ అని ఒక వేరియబుల్ అనేది మనం చేసి ఇక్కడతో సింపుల్ గా ప్యాకేజ్ స్పెసిఫికేషన్ అనేది అయింది. సో ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్యాకేజ్ అనేది 0 errors 0 warnings తో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఒక అట్టపెట్టలా కనపడుతుంది మీకు. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్యాకేజీ స్పెసిఫికేషన్ అయింది కదా, ప్యాకేజ్ బాడీ దానికి ఎక్స్టెన్షన్ గా ప్యాకేజ్ బాడీ చూద్దాం. ఇది ప్యాకేజ్ బాడీ. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మనం ఫంక్షన్ కాల్ చేయాలి, ప్రొసీజర్ కి రాయాలి కదా. సో ఇది, సో ఇక్కడ మనం చూస్తే క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ బాడీ. ఓకేనా, ఏదైతే మనం ప్యాకేజీ స్పెసిఫికేషన్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇచ్చున్నాం. ఓకే, సో యాజ్ ప్రొసీజర్, ఫస్ట్ ప్రొసీజర్ కదా, ప్రొసీజర్. ఓకేనా, ఇది ఆటోమేటిక్గా ప్రొసీజర్లో ఎలా యూజ్ చేస్తామో అలా ఉండిద్ది. ఈ క్లాజ్ వచ్చేసి ఫంక్షన్లో ఎలా యూజ్ చేస్తామో అలా ఉండిద్ది. ఓకే,
సో ఫస్ట్ టైం మీరు చూస్తుంటే ఒకసారి చూడండి, సింపుల్గా చెప్తాను. ఓకే, మీకు డెప్త్ కావాలంటే మన ప్రీవియస్ క్లాస్లో చూడండి. ఓకే, సో ఇక్కడ ప్రొసీజర్ నేమ్ ఆడినాం కదా, స్పెసిఫికేషన్లు ఆల్రెడీ ఇచ్చున్నాం ఇది. ఓకే, ఇంతవరకు ఆల్రెడీ ఇచ్చున్నాం. ఓకే, బిగిన్ చేసేసి రిజల్ట్ ఇది వేరియబుల్. ఇక్కడ చూస్తే మనకి బాడీలో మనం ఈ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఈ వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేసాం? స్పెసిఫికేషన్లో డిక్లేర్ చేసాం, కానీ ఈ రిజల్ట్ అనే వేరియబుల్ ఇక్కడ వాడుతున్నాం. సో రిజల్ట్ వచ్చేసి m+1 యాడింగ్ నెంబర్స్ కదా, m+n. ఓకే, సో డిస్ప్లే సమ్ ఆఫ్ m, n ఇస్ రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ సమ్ ఆఫ్ m, n అని కాకుండా మన ఆ వాల్యూస్ కూడా కావాలి అని అనుకుంటే, సో ఓకే, m, n ఈజ్ రిజల్ట్. సో ఇది ప్రొసీజర్ అన్నమాట, సమ్ ఆఫ్ నెంబర్స్. అక్కడికి మనం ప్రొసీజర్ని ఎండ్ చేస్తున్నాం. ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం ఇక్కడ. సో మల్టిప్లికేషన్ నెంబర్స్ కాబట్టి ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాం. ఏ నెంబరు, బి నెంబరు, రిటర్న్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎలా చేయాలో తెలుసు కదా, రిటర్న్ వేరియబుల్ మనం కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఏ టు బి. సో ఇక్కడ రిజల్ట్ మనం చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ కామా బి ఇక్కడ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, ఓకే, సో ఇక్కడ మనం ఓకే, సో ఇప్పుడు మనకి ప్యాకేజీ ఆల్రెడీ స్పెసిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బాడీ అన్నమాట, దీన్ని కూడా రన్ చేద్దాం. ఓకే, విత్ 0 ఎర్రర్స్ తో ప్యాకేజ్ బాడీ కూడా మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇన్వోకింగ్ అంటే ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ప్రొసీజర్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో, ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఆల్రెడీ మీకు తెలుసు. ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, ఇది ప్రొసీజర్ కి ఎగ్జిక్యూషన్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి యాడింగ్ నెంబర్స్. ప్రొసీజర్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మీకు తెలుసు కదా. ఇక్కడ చూస్తే ప్యాకేజ్ నేమ్ ఇచ్చాం, ప్యాకేజ్ నేమ్ డాట్ ప్రొసీజర్ నేమ్. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో PLSQL ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. సరే, సమ్ ఆఫ్ 10, 15 ఈస్ 25. ఓకే, సేమ్ అలాగే ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆపరేషన్ అబార్టెడ్. సెకండ్. సో ఇక్కడ మనం చూసుకుంటే మల్టిప్లికేషన్ ఆఫ్, ఇక్కడ ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేసాం కదా, ఇక్కడ చూస్తే మల్టిప్లికేషన్ ఆఫ్ 10 and 2 is 20. ఓకే, రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే అయింది. సో ఒక ప్యాకేజీలో మనం ఆల్రెడీ ఫంక్షన్ ఇచ్చున్నాం, ప్రొసీజర్ ఇచ్చున్నాం. సో ఇది ప్రొసీజర్ ఎగ్జిక్యూషన్, ఇది ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఇంకా మనకి డెప్త్ కావాలంటే మన ప్రీవియస్ క్లాస్లో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకే దాంట్లో మనం రెండు చూసాం కదా. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒకే ఫంక్షన్కి రెండు ఫంక్షన్స్ ఒక టేబుల్లో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో మన రిక్వైర్మెంట్ వచ్చేసి రైట్ PLSQL ప్యాకేజ్ టు డిస్ప్లే గ్రాస్ శాలరీ టు వన్ ఫంక్షన్. ఓకే, ఒక ఫంక్షన్లో గ్రాస్ శాలరీ కావాలి, ఎంటర్డ్ బేసిక్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే డిస్ప్లే ది ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్, ఎంటర్డ్ జాయినింగ్ డేట్. ఓకే, జాయినింగ్ డేట్ ఎంటర్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ రావాలి. సో రెండు ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి, ఒకటేమో గ్రాస్ శాలరీకి, ఒకటేమో ఎక్స్పీరియన్స్కి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ స్పెసిఫికేషన్ అనేది క్రియేట్ అంటే రెండు ఫంక్షన్స్. ఓకే, చూద్దాం. ఓకే, సో ఇది స్పెసిఫికేషన్. ఒకసారి చూద్దాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ నేమ్. సో ఇక్కడ రెండు ఫంక్షన్స్ మనకి, ఒకటి గ్రాస్ కి ఒకటి ఎక్స్పీరియన్స్ కి కావాలి కాబట్టి, సో ఫంక్షన్ గ్రాస్, ఫంక్షన్ నేమ్ వచ్చేసి సో మనకి బేసిక్ ఇన్ నెంబర్. ఓకే, సో ఇది నెంబర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ఫంక్షన్ నేమ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం. సో డేట్ ఆఫ్ మనకి జాయిన్ అంటే డేట్ మీద కాబట్టి తీసుకొని డేట్ ఆఫ్ టైప్ ఇచ్చున్నాం. సో ఇది కూడా మనకి నెంబర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్ నెంబర్ అని ఇచ్చున్నాం. సో ప్యాకేజ్ అనేది ఓకే క్లోజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి స్పెసిఫికేషన్. సో దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్ తో ఇది రన్ అయింది. సో నెక్స్ట్ స్పెసిఫికేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బాడీ కావాలి. బాడీ కూడా సో రెండు ఫంక్షన్స్ కి బాడీస్ రాయాలి బాడీలో. ఓకే, ఓకే, సో ఇక్కడ ఇది బాడీ అన్నమాట, ప్యాకేజ్ బాడీ. ఓకే, ప్యాకేజ్ నేమ్ ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడ స్టార్ట్ చేసేంత వరకు ఒక ఫంక్షన్. సో దీంట్లో ఫస్ట్ గ్రాస్ కాబట్టి ఫంక్షన్ గ్రాస్ బేసిక్ నెంబర్ ఇచ్చి రిటర్న్ నెంబరు. ఓకేనా, రిటర్న్ నెంబరు ఈజ్ బిగిన్ స్టార్ట్ చేసి రిటర్న్ లో. ఓకేనా, మనకి గ్రాస్ శాలరీ కావాలి కాబట్టి బేసిక్. ఓకేనా, బేసిక్ ప్లస్ బేసిక్ ఇంటూ 35 అంటే హెచ్ఆర్ఏ డిఏ. ఓకేనా, ఇక్కడ మైనస్ వచ్చేసి పిఎఫ్ అనేది డెబిట్ చేస్తాం. ఓకే, సో ఇది గ్రాస్ యొక్క ఫార్ములా. సో ఎండ్ గ్రాస్ ఇక్కడికి ఒక ఫంక్షన్ అనేది క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫంక్షన్. సో ఎక్స్పీరియన్స్ ఫంక్షన్ లో మనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి మంత్స్ బిట్వీన్. ఓకేనా, ఇది రౌండ్ ఈ మంత్స్ బిట్వీన్ కావాలంటే మన ప్రీవియస్ ఎస్క్యూఎల్ క్లాసెస్ చూడండి. సో దీని యూజ్ ఏంటంటే మనకి మంత్స్ బిట్వీన్ అంటే ఈ సిస్ డేట్ కి ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ కి మంత్స్ బిట్వీన్ డివైడెడ్ బై 12 అంటే ఇయర్స్ వస్తాయి, దాన్ని రౌండ్ చేస్తాం అనమాట. సో మనకి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి సో రిటర్న్ నెంబర్ కాబట్టి దాన్ని రౌండ్ చేసేసి ఆ నెంబర్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఎండ్ ఎక్స్పీరియన్స్ మనకి ప్యాకేజ్ బాడీ కూడా ఎండ్ చేస్తున్నాం. సో ఇలా మనం డిఫరెంట్ ఫంక్షన్స్ ఇప్పుడు రెండు ఫంక్షన్స్ యూజ్ చేసాం. ప్రీవియస్ ప్యాకేజ్ లోనేమో ఒక ఫంక్షన్ ఒక ప్రొసీజర్ యూజ్ చేసాం. ఇప్పుడు రెండు ఫంక్షన్స్. సో ఈ బాడీ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో బాడీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడేమో ఒక బాక్స్ క్లోజ్డ్ బాక్స్, ఇక్కడ ఓపెన్ బాక్స్ లాగా కనపడుతుంది. ఓకే, చూసారా ఇక్కడ ఓపెన్ బాక్స్ లాగా అంటే ఇదేమో స్పెసిఫికేషన్, ఇదేమో బాడీ. ఓకే, సో దీన్ని మనం రన్ చేయాలి. రెండు ఫంక్షన్స్ కాబట్టి సెలెక్ట్ దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు, లేదా EXEC యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో నేను సెలెక్ట్ లో ఒకసారి చూస్తాను. ఓకే, రెండు ఫంక్షన్స్ కాబట్టి సెలెక్ట్ లోనే యూజ్ చేసేసి ఇది ప్యాకేజ్ నేమ్ డాట్ గ్రాస్ అంటే మనం శాలరీ ఇస్తాం కాబట్టి ఆ వాల్యూ వచ్చింది. సో గ్రాస్ అని ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ ప్యాకేజీలో ఎక్స్పీరియన్స్ ఒక డేట్ ఇచ్చేసి ఎక్స్పీరియన్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీన్ని ఫస్ట్ మనం రన్ చేద్దాం. ఇక్కడ చూస్తే గ్రాస్ ఎక్స్పీరియన్స్ రెండు వచ్చాయి. ఓకే, గ్రాస్ ఎక్స్పీరియన్స్ రెండు వచ్చాయి. ఓకే, సో దీన్నే మనకి ఈఎంపీ టేబుల్ మీద కూడా వర్కౌట్ చేయాలనుకుంటే ఓకే, సో అది ఇలా ఉంటుంది చూద్దాం. ఓకే, ఇది ఈఎంపీ టేబుల్ మీద సెలెక్ట్ ఈ నేమ్ శాలరీ హైర్ డేటు, తర్వాత ప్యాకేజ్ డాట్ గ్రాస్ దేని మీద శాలరీ మీద. ఓకే, తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసి హైర్ డేట్ మీద. ఓకే, ఫ్రమ్ ఈఎంపీ వేర్ హైర్ డేట్ వచ్చేసి అంటే 30 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎవరికుంటే వాళ్ళ వరకే. ఓకే, వాళ్ళ డేటా వరకు డిస్ప్లే చేస్తుంది. 30 years కంటే ఎక్స్పీరియన్స్ ఎవరికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు.
సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ 40, 30 ఇయర్స్ అయిపోయి వీళ్ళందరూ కూడా 30 అబోవ్ వాళ్ళు, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళ గ్రాస్ శాలరీ ఇక్కడ వచ్చింది. సో మనం ఈ ఫంక్షన్ ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ ని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ ప్యాకేజ్ ని మనం ప్యాకేజ్ అంటే ఓన్లీ ప్యాకేజ్ కాకుండా ప్యాకేజ్ లో విత్ ఫంక్షన్ ఆర్ లేకపోతే ప్రొసీజర్ ఏదో ఒకటి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ చూసాం. సో నెక్స్ట్ ఓకే, ఆటోమేటిక్గా డ్రాప్ ప్యాకేజ్ చేయాలంటే డ్రాప్ ప్యాకేజ్ ఆల్రెడీ తెలుసు. సో ఆ తర్వాత ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో సేమ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంటుంది విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఓకేనా, విత్ డిఫరెంట్ వాల్యూస్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ప్యాకేజ్ స్పెసిఫికేషన్, తర్వాత బాడీ. ఇది ప్యాకేజ్ స్పెసిఫికేషన్ అన్నమాట. ఓకే, సో ప్యాకేజ్ స్పెసిఫికేషన్ లో మనం 2 ఫంక్షన్స్ యూజ్ చేసాం. ఫంక్షన్ నేమ్ గమనించినట్లయితే FO, 2 ఫంక్షన్ కి ఒకటే నేమ్ ఇచ్చున్నాం. సో ఈ ఓవర్లోడింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. కాబట్టి ఇక్కడ రిటర్న్ వాల్యూస్ చూస్తే ఒకటేమో నెంబర్ రిటర్న్ వాల్యూ చేస్తుంది, ఒకటేమో వ్యార్క్యార్ చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే వేరియబుల్స్ కూడా డిఫరెంట్ తీసుకున్నాం. ఓకేనా, వేరియబుల్స్ డిఫరెంట్, డేటా టైప్స్ డిఫరెంట్. సో అసలు ఈ ఫంక్షన్ కి అసలు సంబంధం లేదు, డిఫరెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ దీన్ని స్పెసిఫికేషన్ కాబట్టి దీన్ని రన్ చేద్దాం. స్పెసిఫికేషన్ అనేది 0, 1 తో రన్ అయింది. నెక్స్ట్ బాడీ కూడా రన్ చేయాలి. 2 ఫంక్షన్స్ ఇవి. ఓకే, ఇంతకుముందు 2 మనం ప్రొసీజర్స్ చూసినాం. ఓకే, ఇప్పుడు 2 ఫంక్షన్స్ అనమాట విత్ సేమ్ నేమ్. ఓకే, ఇది బాడీ అనమాట. 2 ఫంక్షన్స్ కాబట్టి ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది రిటర్న్ నెంబర్ కాబట్టి ఇది ఏం చేస్తుందంటే శాలరీ ప్లస్ అంటే గ్రాస్ శాలరీ, రిటర్న్ శాలరీ ప్లస్ ఎన్వెలప్ కమిషన్ ఆఫ్ 0 అంటే గ్రాస్ అనమాట. ఓకే, గ్రాస్ శాలరీ అంటే శాలరీకి కమిషన్ ని యాడ్ చేస్తుంది ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ లో. ఓకేనా, ఫస్ట్ ఫంక్షన్ లో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి రిటర్న్ క్యారెక్టర్స్ అనమాట. సో రిటర్న్ పీ నేమ్ అంటే ఆ ఎంప్లాయ్ నేమ్, అతని జాబ్ ఈజ్ అని రావాలి. సో ఇది డేటా టైప్. రిటర్న్ వచ్చేసి ఏం చేస్తుంది, క్యారెక్టర్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్, 2 ఫంక్షన్లు సేమ్ నేమ్ తో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడతో మనకి ఈ ఫంక్షన్ బాడీ, ఈ ప్యాకేజ్ బాడీ అనేది క్లోజ్ చేసాం. సో దీన్ని ఫస్ట్ మనం రన్ చేద్దాం. ఓకే, 0 ఎర్రర్స్ తో ఇది కూడా రన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కాల్ చేద్దాం. ఓకే, ఓకేనా, ఇది ఫంక్షన్ నేమ్, ఫస్ట్ వచ్చేసి ఈ నేమ్ జాబ్ అంటే ఈ నేమ్ జాబ్ వచ్చేసి ఇది రెండో ఫంక్షన్ నేమ్. ఓకే, ఇది రన్ చేస్తే మనకి ఏం రావాలి, సో పలాని ఈ నేమ్ పలాని అతను ఏం జాబ్ అనేది రావాలి కదా. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసారా, సో పలాని పేరు వచ్చింది, ఎంప్లాయీ నేమ్ వచ్చింది, జాబ్ ఈజ్, ఏ జాబ్ అయితే అతని జాబ్ ఏంటో అది వస్తుంది. ఓకేనా, సేమ్ ఇది వచ్చేసి ఏంటి, మనకి గ్రాస్ శాలరీ రావాలి. సేమ్ ప్యాకేజ్ సేమ్. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సో మనకి డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అయినాయి. ఓకేనా, డీటెయిల్స్ అనేవి డిస్ప్లే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంతకుముందు ఫంక్షన్ లో మనకి ఈ ఓవర్లోడింగ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి, కానీ ఇక్కడ మనకి ప్యాకేజ్ లో మాత్రం సో మనకి 2 అనేది ఎగ్జిక్యూట్ అయినాయి సక్సెస్ఫుల్ గా. ఓకే, సో దట్ ఈస్ డిఫరెన్స్ ఇది ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, అది మీకు చూపిస్తాను. దాంట్లో ఇది ఫంక్షన్స్. నెక్స్ట్ సింపుల్ ఇంపార్టెంట్ నోట్స్ ఉంది. సో సింపుల్ గా చెప్తాను, ఒక 6 పాయింట్స్ అలా ఉన్నాయి అంతే. సో ప్రొసీజర్ కి ఫంక్షన్ కి డిఫరెన్సెస్. ఓకే, సో ఈ సింపుల్ నోట్స్. ఓకేనా,
రెండు మూడు టాపిక్స్ ఉన్నాయి. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఓకేనా, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని, ఓకేనా, మీ సపోర్ట్ ఉంటే మేము మంచి మంచి వీడియోస్ ఇక్కడ డెప్త్గా చేయడానికి వీలవుతుంది. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ. ఇప్పటివరకు చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.